సో హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ ఫుడీస్. హైదరాబాద్లో ఫుడీస్లో భాగంగా ఈరోజు మనం వచ్చేసాం ట్యాంక్ బండ్ దగ్గరలోని సచివాలయం పక్కనే. ఇద్దరు యువతులు ఒక యువకుడు కలిసి ఒక కారులో ఫుడ్ కోర్ట్ అయితే రన్ చేస్తున్నారు. ఎలా వాళ్ళకి ఈ వినూత్నమైన ఆలోచన వచ్చిందో ఒకసారి వెళ్ళి అడిగి తెలుసుకుందాం రండి. సో బ్రో మీరు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు బ్రో? ఎలా అంటే లైక్ ఇది ఒక వన్ నైట్ డెసిషన్ అనమాట. లైక్ నైట్ ఆలోచించాము, దెన్ నెక్స్ట్ డేకి ఇంప్లిమెంట్ చేసేసాము సెల్ఫ్గా. అంటే మీరు మీ అందరూ గ్రాడ్యుయేషన్స్ అయిపోయినాయా లేకపోతే ఎలాగా? రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ మేము. జాబ్స్ కోసం వెతుక్కుంటూ మాకు బీటెక్ చేస్తున్నప్పుడే లైక్ జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ సెల్ఫ్గా చేయాలని ఉండే. సో దానికోసం అని చెప్పేసి ఆ ప్యాషన్తో స్టార్ట్ చేసేసాం. ఇంకా రిస్క్ తీసుకున్నాం మేము, మా ఇంట్లో ఏం అడగకుండా విత్ సెల్ఫ్ పాకెట్ మనీతో వి స్టార్టెడ్. అంటే మీకు ఫుడ్ మీద ఎందుకు ఆసక్తి కలిగిందంటారు? ఫుడ్ ఈజ్ లైక్ ఎవర్ గ్రీన్ అంటే. అండ్ ఇంకొక థాట్ ఏముండే అంటే ఏదైనా బిజినెస్ పెట్టినా విచ్ ఈజ్ యూస్ఫుల్ టు పీపుల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టినాం అనమాట. సో ఇది ఏంటంటే హెల్దీ ఫ్రూట్స్. ఇప్పుడు కొంతమందికి చాక్లెట్స్ తినాలని ఉంటుంది, ఫ్రూట్స్ తినాలని ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హెల్త్ మిక్స్ కూడా. సో ఫ్రూట్స్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం చాక్లెట్ కూడా. సో ఎవ్రీ వన్ లవ్స్ చాక్లెట్ అలా. అంటే బిజినెస్ అంటే ఒక స్టాల్ తీసుకోను లేకపోతే ఒక రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్, చిన్న చిన్న స్టాల్ పెట్టా ఉంటారు కదా. ఇది మీ పర్సనల్గా పాకెట్ మనీ అంటున్నారు కాబట్టి నేను అంత చిన్నగా చెప్తున్నా. మీకు ఇలా కార్లో పెట్టాలని వినూత్నమైన ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే ఫస్ట్ మాది బడ్జెట్ కన్సర్న్ ఉండే. మా దగ్గర కార్ తీసుకొని వేరే ఏదైనా ఫుడ్ ట్రక్ తీసుకొని ప్రిపేర్ చేసేంత బడ్జెట్ లేదు. మా సెల్ఫ్ పాకెట్ మనీ ఎంత అవుతుందో దాంట్లో సరిపోయేంత మేము ఇంట్లో పర్మిషన్ తీసుకొని లైక్ కార్లో పెట్టుకుంటామని, కానీ వాళ్ళు కూడా అలౌ చేశారు. సో వాళ్ళ ఇంట్లో పర్మిషన్ కార్ తీసేసుకొని ఇంకా మాకు కావాల్సిన ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మెషిన్స్ అది పైన పెట్టుకున్నాము అండ్ రా మెటీరియల్స్ తెచ్చుకున్నాము. సో దాంతో సరిపోయింది. సో అట్ ద సేమ్ టైం ఇది కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు వరకు ఎవరు కార్లో పెట్టలేదు, వీఆర్ ద ఫస్ట్. సో అది కొంచెం ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాం హౌ పీపుల్ విల్ రియాక్ట్ అని చెప్పేసి అలా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు ఈ కార్ మీదేనా లేకపోతే ఎలా? ఇది కార్ ఓన్ మనది. అంటే మీరు రిచ్ ఎవరు? రిచ్ కాదు మేము. అంటే కార్ ఉండే ప్రతి కార్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్. అంటే మీకు లైఫ్ లో ఉండాల్సింది, అది నెసెసరీ కాబట్టి కార్ ఉంది. అది మేము ఈ వేలో యూజ్ చేసుకోవడం ఇట్స్ డిఫరెంట్. సో అది అంటే ఫుడ్ ట్రక్ ప్లాన్ చేసుకో, ఇంట్లో కొంచెం సపోర్ట్ అడిగి ఫుడ్ ట్రక్ ప్లాన్ చేసుకోవచ్చు కదా. ట్రక్ ప్లాన్ అది మాకు ఉండే, బట్ ఏంటి అంటే మెయిన్ బడ్జెట్. ఇప్పుడు మాకు ఏది స్టార్ట్ చేయాలన్నా, ఈ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేయాలన్నా ఇనిషియల్గా మాకు ఒక అట్లీస్ట్ 5 lakhs బడ్జెట్ ఉండాలి. సో మాకు అంత బడ్జెట్ లేదు, మేము ఇంట్లో వాళ్ళని అడగాలనుకోలేదు. సో మేము మా సెల్ఫ్ పాకెట్ మనీతోనే ఇది స్టార్ట్ చేసాము. అలా మీరందరూ ఒకరికొకరు ఎలా పరిచయం? అంటే మేము యూజువల్గా ఇంతకుముందు ఒక ఆసియా ఫౌండేషన్లో వర్క్ చేస్తున్న ఎన్జిఓలో. సో దాని త్రూ మేము పరిచయం, ఫ్రెండ్స్ అనమాట. అండ్ దెన్ అలా కంటిన్యూ అవుతూ వి స్టార్టెడ్ దిస్. ఇప్పుడు అంటే ఫుడ్ కోర్ట్ అంటే ఇప్పుడు యూజువల్గా చైనీస్ సంబంధించినవి లేకపోతే నార్త్ ఇండియన్ సంబంధించి పెడతారు. మీరేంది ఎస్పెషల్గా స్ట్రాబెరీ బనానా పెట్టారు? ఇది ఏంటంటే లైక్ ఒకటి యూనిక్నెస్ మాది, డిఫరెంట్ ఐటమ్, డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నాము, డిఫరెంట్గా సర్వ్ చేస్తున్నాము. సో అది ఏంటంటే పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి ఇలా ఆలోచించినాము. ఈవెన్ వి థాట్ ఆఫ్ టిఫిన్స్ అని వేరే చైనీస్ కూడా అనుకున్నాము, బట్ దానికి బడ్జెట్ కావాలి అండ్ కొంచెం డిఫరెంట్ అవి కూడా ఉండాలి కాబట్టి మేము అది అనుకోలేదు. సో ఇది కొంచెం డిఫరెంట్, మా ఐటమ్ యూనిక్ ఉంది అండ్ సర్వ్ చేయడం యూనిక్ వేలో సర్వ్ చేస్తున్నాము. సో అది డిఫరెంట్గా పెడదాం అనుకోం, డిఫరెంట్గా అయింది. మేడం మీ పేరేం పేరు మేడం? శృతి. మీకు ఎలా వచ్చింది? ఇప్పుడు మీ ముగ్గురు ఎవరికి ఫస్ట్ ఆలోచన వచ్చింది పెడదామని? ముగ్గురం కలిసే ఉన్నాము, అలా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాం. సో అలా ఆలోచిస్తూ మేము వి కమ్ అప్ టు దిస్. అంటే మీరు ఒప్పుకున్నారా ఇలా కార్లో పెడదాం అంటే బిజినెస్ రన్ చేద్దాం మీరు అనుకున్నారా? ఇప్పుడు మనం ఫుడ్ ట్రక్ ఇన్వెస్ట్ చేసి అది నడవలేదు, అది సెకండరీ. ఇప్పుడు ఇది కార్లో పెట్టుకున్నాం, మన ఓన్ కార్ మొత్తం మనదే. ఇప్పుడు లాస్ ఏదైనా వచ్చినా మనలోనే ఉంటుంది, బట్ ఎక్కువ లాస్ అవ్వదు. సో వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ అవర్ ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్. ఇదంతా మా ఓన్ ఇన్వెస్ట్మెంట్, మొత్తం ఓన్, ఇంట్లో ఏమీ అడగకుండా చేసింది. సో దట్స్ ఫైన్. మీరు సపరేట్గా దీనికి బ్రాండ్ అని పెట్టుకున్నారా? పేరు ఏం పేరు? మనది స్ట్రాబెరీ. మన బ్రాండ్ పేరు వచ్చేసి స్ట్రాబెరీ. బయట అంటే తింటే స్వర్గానికి వెళ్ళామని వెళ్తారు, ఎక్కువ తింటే కూడా వెళ్ళిపోతారు. అంటే తీగా ఉంటుంది అది ఎలా? లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ చాక్లెట్ తింటే మీకు ఏమనిపిస్తుంది యూజువల్గా ఆ ఫీల్ అనమాట. మేడం పేరు ఏం పేరు అడుగుదాం ఒక నిమిషం. మేడం మీ నేమ్ ఏంటి మేడం? నా పేరు శ్వేత. మీకు ఎలా వచ్చింది? అంటే మీరు చెప్పగానే మీరు వెంటనే ఒప్పేసుకున్నారా? అంటే మాకు ముందు నుంచి బిజినెస్ ప్లాన్ ఉండింది.
ఇంకా ఆన్ ది ఫ్లో ఇది అయిపోయింది ఇంకా. అంటే మీ ఇంట్లో పర్మిషన్ ఇచ్చేసారా మామూలుగా ఇట్లా చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే? స్టార్టింగ్లో అవసరమా నైట్ వెళ్ళడం అది ఇది అన్నారు, బట్ దెన్ ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది. అంటే సంపాదిస్తున్నారని మా వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కూడా వదిలేసి సంపాదన కాదు కానీ నైట్ టైం వెళ్ళి అమ్మాయిలు అట్లా ఎందుకు అని అన్నారు స్టార్టింగ్లో, ఇప్పుడు ఏమనట్లేరు. మీ పేరు ఏం పేరు మేడం? శ్వేత. మీ పేరు bro? రాజశేఖర్. అంటే ఒక అబ్బాయిని నమ్ముకొని మేము ఇద్దరు లేడీస్ని బయటికి పంపించారు మీ ఫ్యామిలీ మెంబర్స్. అంటే రాజశేఖర్ ఇంట్లో తెలుసు ముందు నుంచి మేమందరం friends. 5 years నుంచి ఫ్రెండ్స్. సో మా ఇంట్లో మేము ముగ్గురం ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు బాగా తెలుసు. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మేము బయటికి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్తాం. ఆయన ఉంటే మేము ఇద్దరం వెనక తోకల్లా ఉంటాం. అంటే అంత ట్రస్ట్ అవుతుందండి మీకు మా ఇంట్లో వాళ్ళకి కూడా. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెళ్ళి అయినా సరే మీ అందరూ అతను వదిలిపెట్టరా? అంటే ఫ్రెండ్ ఎప్పటికీ. మేము అది కూడా ప్లాన్ చేసుకున్నాము. అంటే పెళ్లి అయిన తర్వాత కూడా ఫ్యామిలీస్ ఒకటి దగ్గర విల్లాస్ తీసుకుందాం, ఇల్లులు కట్టుకుందాం ఒక దగ్గర, ఆ ప్లాన్ కూడా ఉండే. వి థాట్ ఆఫ్ దిస్. అంటే ఇప్పుడు కార్లో చిన్న ఫుడ్ కోర్ట్ అంటే కార్లో కూర్చొని తినొచ్చా? కార్లో అంటే మేము అది కూడా ఆలోచించినాము. అదేంటంటే ఎంత ఆలోచించినా దానికి బడ్జెట్ ఫస్ట్ మెయిన్ వచ్చేది బడ్జెట్ ప్రాబ్లం. సో మాకు బడ్జెట్ ఉంటే మేము వీ కెన్ ఇన్నోవేటివ్గా ఇంకా చాలా చేస్తాము. యాక్చువల్లీ మేము ప్లాన్ చేసుకుంటున్నాము, లైక్ బస్లో పెట్టడం, బస్లో అండ్ ట్రక్లో పెట్టడం కానీ చూస్తున్నాం. అది కూడా తినేటట్టు లోపల కూర్చోవచ్చు, దాని పైన కూర్చోవచ్చు, అలా ప్లాన్ కూడా చేస్తున్నాం. బడ్జెట్ ఎక్కువ కదా బ్రో? అది బడ్జెట్ ఎక్కువ అవుతుంది, బట్ ప్లాన్ చేస్తున్నాం. స్టిల్ చూస్తాం, ఇంట్లో అడుగుతాం, ఒకసారి అడిగితే వాళ్ళు ఓకే అంటే విల్ గో ఫార్వర్డ్. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు బ్రో? సారీ, మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? పేరెంట్స్ ప్రైవేట్ ఎంప్లాయీస్, ముగ్గురు పేరెంట్స్. దే గివ్ పర్మిషన్. ఇచ్చేస్తారు. అంటే ఇప్పుడే కదా, ఈ టైంలోనే ఏ చేయాలన్నా యూనిక్ ఇప్పుడే చేస్తాం కదా, ఈ ఏజ్లోనే బిజినెస్ చేయాలన్నా ఏదైనా రిస్క్ తీసుకోవాలన్నా ఈ ఏజ్లోనే. సో అంటే ఇప్పుడు మీరు బిజినెస్ లాస్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది మరి? బిజినెస్ లాస్ అంటే ఇప్పుడు మేము ఏంటి అంటే ఓన్లీ మా పాకెట్ మనీ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాం. మేము ఎక్స్ట్రా అక్కడ నుంచి తీసుకురావడం కానీ ఇంట్లో అడగడం కానీ అదేం చేయలేదు. సో లాస్ అయినా మా వరకే ఉంటుంది. సో అది ఫ్యామిలీ పైన డిపెండెంట్ ఏం లేదు. మనం ఈ ఓపెన్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూసారా దీన్ని? చూసారు, వాళ్ళు విజిట్ చేశారు, బాగుందని ఎంకరేజ్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. వాళ్ళ లైక్ ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చారు, విజిట్ చేశారు, వాళ్ళు ఎంకరేజ్ చేశారు, అందరూ సపోర్ట్ చేశారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు వచ్చి విజిట్ చేశారు మీ బండిని? చాలాసార్లు వచ్చారు. అంటే బిజినెస్ ఎలా జరుగుతుంది మరి ఇక్కడ? బిజినెస్ బాగా జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ గుడ్. ఇంకా కొంచెం గ్రో అవ్వాలనుకుంటున్నాము. ఇంకా జనాలకి తెలిస్తే దే విల్ లైక్ ఇట్. మోస్ట్లీ ఏంటంటే ఎవరికి తెలియదు ఇక్కడ మేము ఉన్నాము అని. సో అదొక్కటే డిసడ్వాంటేజ్ అయింది. హోప్ఫుల్లీ మీ వీడియో వల్ల ఏమైనా. అంటే మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి మా వ్యూవర్స్కి చెప్తే. ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు సెక్రటరియట్, ఇక్కడ ఎక్కడైనా కనిపించేస్తాం. కార్ విత్ పింక్ లైట్స్. మన లొకేషన్ వచ్చేసి, మన బ్రాండ్ నేమ్ వచ్చేసి స్ట్రాబెరీ. మనం ఏంటంటే స్ట్రాబెరీ చాకో డిప్స్ సెల్ చేస్తాం. స్ట్రాబెరీయే కాకుండా సీజనల్ వైజ్ ఫ్రూట్స్ చేంజ్ చేస్తాము. ఫ్రూట్స్లో మ్యాంగో అలా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఫర్ నౌ స్ట్రాబెరీస్, మల్బెరీస్, బనానా ఇవి మాత్రం ఉంటాయి. సో మన లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఉంది కదా, కొత్త కన్స్ట్రక్ట్ చేసిన సెక్రటేరియట్ బిల్డింగ్ ఆపోజిట్లో మీకు లెఫ్ట్ సైడ్లో టర్న్ తీసుకునేటప్పుడు అండ్ తెలంగాణ అమరది వీరుల ద్వీపం ఉంది కదా, దానికి మధ్యలో లెఫ్ట్ సైడ్లో మీకు పింక్ లైట్స్ కార్ కనిపిస్తే అది మనది. టైమింగ్స్ ఏంటి బ్రో? టైమింగ్స్ వచ్చేసి 7 PM to 11 PM ఈవినింగ్, ఎవ్రీడే ఈవినింగ్. కొంతమంది ఉంటారు సాటర్డే సండే పెట్టుకుంటా ఉంటారు, మీరేంది మరి ఎవ్రీడే పెడుతున్నారు? మనం ఎవ్రీడే పెడుతున్నాము. ఎవ్రీడే 7 PM to 11 PM. మార్నింగ్ టైం ఏం చేస్తూ ఉంటారు మరి? మార్నింగ్ టైమ్స్ అంటే ఇప్పటికైతే జాబ్స్ వెతుక్కుంటున్నాము. జాబ్ వెతుక్కుంటే ఇది రన్ చేస్తున్నారా మీరు? ఇంటెలిజెంట్ గాయ్స్. సో అలా ఇంకా వచ్చినాయి, బట్ ఆఫర్ లెటర్స్ అది ఆన్ బోర్డ్ అవ్వడానికి టైం పడుతుందని ఆ టైంలో ఎందుకు ఖాళీగా ఉండడం. మనం అంటే మీ దగ్గర ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఫ్లోలో ఒక 2-3 చెప్పేసి. మన దగ్గర ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఐటమ్స్ వచ్చేసి బ్రౌనీస్ ఉన్నాయి, స్ట్రాబెరీ, మల్బెరీ, బనానా విత్ 3 కైండ్ ఆఫ్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్. సో ఎనీ చాక్లెట్ విత్ ఎనీ ఫ్రూట్స్తో కాంబినేషన్ తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూజర్, ఎవరికి ఏమి ఇష్టమో వాళ్ళు తీసుకోవచ్చు. అంటే మీ దగ్గర స్పెషల్ ఏంటి? అందరూ ఎక్కువ లైక్ చేసి మీ దగ్గర ఏంటి? మన దగ్గర మోస్ట్లీ ట్రెండింగ్ అంటే స్ట్రాబెరీ విత్ డార్క్ చాక్లెట్, అది ఎక్కువగా తీసుకుంటారు. అండ్ మేము బ్రౌనీ వచ్చేసి మేమే ఓన్గా బేక్ చేస్తాము. అండ్ ఫర్ నౌ లైక్
బేకింగ్కి మేము ఓన్లీ బ్రౌనీ వరకు చూస్తున్నాం. వన్స్ మాకు కొంచెం ఫ్రీ టైం లీజర్ టైం ఇంకా ఎక్కువ దొరికితే మేము కేక్ సైడ్, చీజ్ కేక్స్ కానీ బేకరీ సైడ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము, బట్ ఇన్ ఏ హెల్దీ వే. అంటే ఇప్పుడు ఈ ఒక్క కారుతో నాపేస్తారా, లేకపోతే ముగ్గురు మళ్ళీ మూడు మూడు బ్రాంచ్లా పెట్టుకుంటారా? ఇప్పటికైతే అదేం ప్లాన్ లేదు. మోస్ట్లీ అనుకున్నాము, అది ఏంటి అంటే డిపెండ్స్, మళ్ళీ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, మళ్ళీ మాకు బడ్జెట్ కావాలి. సో దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తాం. బ్రో ఇప్పుడు మీ దగ్గర స్ట్రాబెరీతో రెడీ చేస్తున్నారు కదా, దీని పేరు ఏం పేరు బ్రో? ఇది స్ట్రాబెరీ చాక్లెట్ డిప్ అనమాట. ఇప్పుడే కడిగేసి ఫ్రెష్గా ఇక్కడే కట్ చేస్తాము మేము. ఫ్రూట్స్ అన్ని పీసెస్ కట్ చేసి అండ్ దెన్ చాక్లెట్ డిప్ చేసి ఇస్తాము. ఇంతే. రెడీ చేసి చూపిండి మాకు. ఓకే. అదేంటి బ్రో చాక్లెట్? ఇది వచ్చేసి చాక్లెట్. దాంట్లో మామూలుగా ఈ చాక్లెట్ కాకుండా షుగర్ ఎసెన్స్ వాడతారా బ్రో? ఇది చాక్లెట్ ఏంటంటే మేము డైరెక్ట్ తీసుకొని వస్తాం. ఇప్పటికైతే మన అమూల్ చాక్లెట్ వాడుతున్నాము. అది అంటే మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది కూడా మేమే చేస్తాం ఇంట్లో. లైక్ ఎట్లా అంటే మాకు కంపౌండ్ ఉంటుంది అండ్ చాక్లెట్ ఉంటుంది, దాన్ని మిక్స్ చేసి చాక్లెట్ చేస్తాం మేము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పడుతుంది దీంట్లో ఇంకా ఏంటి, ఓన్లీ ఇవే ఇంకా చాక్లెట్స్ 3 types ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. డార్క్, మిల్క్, వైట్, 3 చాక్లెట్స్ అండ్ ఫ్రూట్స్. అంతే, అయిపోయింది ఇప్పుడు అది. అయిపోయింది. వైట్ అది, ఇది మిల్క్ చాక్లెట్. ఇది మిల్క్ చాక్లెట్, ఇది వైట్ చాక్లెట్. ఇది ఏంటంటే గార్నిషింగ్. అయిపోయింది. ఏం పేరు దీని పేరు? ఇది స్ట్రాబెరీ డార్క్ చాక్లెట్. ఓకే భయ్యా, ఇదేంటి భయ్యా? ఇవి ఏంటి అంటే ఫ్రెష్లీ హ్యాండ్ పిక్డ్ మల్బెరీస్ అన్నమాట. ఇవి మనకి డైరెక్ట్ బార్కస్లో ఉన్న ఫామ్ నుండి వస్తాయి. సో మనం అక్కడ నుంచి తీసుకొని వస్తాము. ఈ మల్బెరీస్ పైన ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్ బార్కస్ ఉంది కదా, అక్కడ ఫార్మ్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్ అక్కడ వెళ్ళి మేము పిక్ చేసుకుని వస్తాం. అవును. ఇది వైట్ చాక్లెట్. ఇది మీ దగ్గర స్పెషలా బ్రో? ఇది మల్బరీ వైట్ చాక్లెట్తో చాలా బాగుంటుంది. మీకు యూజువల్గా హైదరాబాద్లో ఫేమస్ ఏంటి అంటే షహదూద్ మలై అంటారు. షహదూద్ మలై అంటే సేమ్ మల్బరీస్ విత్ మలై అంటే మీగడ, పాల మీగడతో వేస్తారు. ఇది కూడా సిమిలర్ లుక్ అలానే ఉంటుంది, బట్ టేస్ట్ చాక్లెట్ టేస్ట్, మల్బరీస్ కొంచెం స్వీట్ అండ్ సౌర్ టేస్ట్ ఉంటుంది. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. గార్నిషింగ్ బాగుంది బ్రో. ఇంకా ఏమున్నాయి ఇవి కాకుండా? ఇంకా కొత్తగా ఉన్నాయా బ్రో? అంటే బనానా ఉంది, బ్రౌనీ ఉంది. నేను అది కూడా మీకు చేసి చూపిస్తాను. చూసారు కదా మన కోసం ప్రత్యేకంగా బ్రౌనీ బ్రో. ఇది మల్బరీస్ వైట్ చాక్లెట్ ఇచ్చారు. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. డిఫరెంట్గా ఉంది. వైట్ చాక్లెట్ విత్ మల్బరీస్. బ్రో ఏంటి బ్రో? ఇది బనానా చాక్లెట్ డిప్ అనమాట. బనానా స్లైసెస్ చేసి దానిపైన కూడా చాక్లెట్ వేసి ఇస్తాము. ఓకే, చేయండి బ్రో. ఇలా స్మాల్ కట్ చేసుకుంటారా పీస్లు? స్మాల్ స్లైసెస్ కట్ చేసి దానిపైన చాక్లెట్ వేసి ఇస్తాము. మోస్ట్లీ అన్హైజెనిక్ ఫుడ్ చాలామంది తీసుకుంటున్నారు. సో ఇది ఏంటంటే ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక మంచి చాయిస్ అన్నట్టు అనుకున్నామండి. అంటే ఇంకా లోపల ఇంగ్రీడియంట్ వాడికి చేంజ్ అవుతుంది, మెయిన్ ఇంగ్రీడియంట్ చేంజ్ అవుతుంది అంతే. మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రూట్, దాంతో చాక్లెట్ వేసి ఇస్తాము. అంతే ఫాస్ట్ ఉంది మీ కుకింగ్ కూడా.